శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశికి ద్వితీయంలో కేతు యొక్క ప్రభావం, సప్తంలో శనీశ్వరుడు, అష్టంలో రాహు, భాగ్యంలో కుజుడు, వరుసగా 3 గ్రహాలు 7, 8, 9 స్థానాల్లో పాపగ్రహాలు కూర్చోవడం. అలాగే 10వ ఇంట్లో గురుడు బృహస్పతి అనుగ్రహం కనబడుతుంది. అలాగే 11వ ఇంట్లో లాభస్థానంలో శుక్రుడు, రవి, బుధుడు చాలా యోగంలో కనిపిస్తున్నారు. ఇక్కడ సప్తమ అష్టమ భాగ్యస్థానాలు కొంత బలహీనంగా కనబడిన, భాగ్యస్థానం బాగుంది, సప్తమ అష్టమ స్థానాలు బాగోలేదు. వీటి ప్రభావం ఒక నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా భాగ్య రాజ్య లాభస్థానంలో ఉన్న గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ప్లేస్మెంట్ ఈజ్ వెరీ గుడ్. సో దానివల్ల ఏంటంటే మోర్ సక్సెస్ఫుల్గా ఆర్థిక బలం పెంచుకోవడం చేసే ప్రయత్నాలలో, ఉద్యోగ ప్రయత్నాలు అనుకోండి, లేదా ట్రేడింగ్ అనుకోండి, ఎన్ని రకాల ఆర్థిక ప్రయత్నాలు చేస్తున్నారో అన్నింటిలోనే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే వ్యాపార వ్యవహారంలోకి వచ్చినప్పుడు కూడా కొత్త వ్యాపారాలు ఆరంభించవచ్చు. అలాగే చేసే వ్యాపారంలో పార్ట్నర్షిప్లో తీసుకోవచ్చు, లేదా మధ్యవర్తిత్వం వహించే ట్రేడింగ్ చేసుకోవచ్చు, తర్వాత లైజనింగ్ వర్క్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు, సిమెంట్ వ్యాపారాలు, ఇట్లా ట్రేడింగ్, ఆటోమొబైల్ వ్యాపారాలు తీసుకోండి, హార్డ్వేర్ వ్యాపారాలు అనుకోండి, వీళ్ళందరికీ అనుకూలంగా ఉన్నది చెప్పడానికి అవకాశం అయితే ఉంది. ఇది ఒక రకంగా ఉంటుండే. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా కొంత అనుకూలంగా కనబడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి గురుబలంతో కొంత అనుగ్రహం కనబడుతోంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వ్యక్తులు కూడా మంచి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటే వరి అవ్వట్లేదు. ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం నంబర్ 9 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, తర్వాత సోలార్ సిస్టమ్స్ మీద, అలాగే ఎస్పెషల్లీ మనం తీసుకున్నామంటే గోల్డ్ అండ్ సిల్వర్ మీద కూడా కొంతవరకు మీరు ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఉంది. ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటుంది, కానీ మనకు ఆరోగ్య విషయాన్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సప్తమంలో శనీశ్వరుడి ప్రభావం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అష్టంలో ఉన్న రాహు ప్రభావం వలన ఆరోగ్యంలో రక్త సంబంధించిన సమస్య వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే పాదాల దగ్గర న్యూరో ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. దాన్ని కరెక్షన్ చేసుకోండి. వీటన్నిటికీ చేసుకోవడానికి ఇక్కడ మేధా దక్షిణామూర్తి మహామంత్ర సాధన చేసుకోండి, స్వామివారికి అభిషేకం చేసుకోండి, తీర్థం చేసుకోండి, స్వామివారికి మంత్ర సాధన చేసుకుంటే రండి, కొంత ఊరటగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.